పెద్దవాళ్ళు లీఫీ ఐటెమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అండ్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉంటాము. అండ్ మనం ఇష్టంగా అయితే తింటామనమాట. కానీ చిన్న పిల్లలు అలా తినలేరు. అలా తినలేనప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి మనం చపాతీలో ఇలా అయితే ఇవ్వాలనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీకి కూడా ఐరన్, పొటాషియం, కాల్షియం అనేది చాలా అవసరము. సో, ముందుగా అయితే నేను మెంతి కూర తీసుకున్నాను. మెంతి కూరలో చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ వచ్చి కారం వేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ వచ్చి సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాననమాట. సో, ఇక దీంట్లో వచ్చి ఒక నేను పూటకి సరిపోయేలాగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఇంకా మిక్స్చర్ అయితే చేసుకొని ఒక బాల్ లాగా చేసుకుంటున్నాను. ఉండ చేసుకోవాలి కాబట్టి. సో, మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక ముద్ద అయితే కలుపుకోవాలి. అండ్ ఇందులో ఎక్కువగా మనకి విటమిన్ బి అనేది కూడా ఉంటుంది కదా! సో, పిల్లలకి కూడా చాలా మంచిది. సో, మనం డైరెక్ట్‌గానే తీసుకుంటూ ఉంటాము. వాళ్ళకి ఇలా ఏదైనా తినే విధంగా మనం చేసిస్తే కొంచెం ఇష్టంగా తింటారు. అండ్ ఇలా చపాతీగా అయితే ఇంకా కొంచెం డైజెషన్ అయితే అవ్వదు. బట్ స్టిల్ లాగుంటుంది కాబట్టి సో, కొద్ది కొద్దిగా కొరుక్కుంటూ తినడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, టోడ్లర్స్‌కైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, టోడ్లర్స్‌కి మనం ఏదైనా సిలికాన్ టోడ్లర్స్ ఇలాంటి టీథర్స్ ఇచ్చే బదులు ఇలా మనం చపాతీ చేస్తే సో, హెల్తీగా ఉంటారు. సో, హెల్త్‌కి హెల్త్ మనకు కూడా తిన్నట్లు ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం హ్యాపీగా అయితే ఉంటామనమాట. సో, నేనైతే ఇలా కొంచెం చికెన్ కాంబినేషన్‌లో అయితే సో, తినాలని చెప్పి ఇలా అయితే చేశాననమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీ పిల్లలకి, మీ టోడ్లర్స్‌కి కూడా ఇలా ఇన్వెంట్ చేయండి. ఇదైతే మెంతి కూర చపాతీ అండ్ ఇదొచ్చి పాలకూర చపాతీ. సో, దానికోసం మళ్ళీ నేను కొద్దిగా గోధుమ పిండయితే తీసుకుంటున్నాను. ఇంట్లో ఎంతమందున్నారో దాన్ని బట్టి మీరైతే పిండయితే తీసుకోండి. అండ్ పాలకూర అయితే ఫ్రెష్‌గా ఇలా వాష్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం 5-10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని పాలకూరకు మునిగేంత అందులోనే కొంచెం కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు తీసుకొని మనము ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ కాడలంతా మనకి కాడల్లోనే కదా ఉంటుంది. సో, కాడలే మెయిన్ అనమాట. అండ్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్‌కి పట్టుకుంటే సరిపోతుంది. అది కూడా కొంచెం కూల్ డౌన్ అవ్వాలి. సో, మనకి మంచిగా అంటే బ్లేడ్స్ అనేటివి చాలా ఎక్కువ కాలం రావాలంటే మనం వేడివేడివేవి అలానే డైరెక్ట్‌గా అయితే వేయకూడదు. పాలాకు హెల్తీ అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, చాలా చాలా హెల్తీ అనమాట. అండ్ మనం టొమాటోతో అయితే తీసుకోకూడదు ఈ పాలాక్ అనేది ఈవెన్ ఇన్ పప్పు. సో, ఇలా డైరెక్ట్‌గా ఓన్లీ సింగిల్‌గా మనం తీసుకున్నట్లయితే మనకి లీఫీ ఐటెమ్స్‌లో ఉన్న న్యూట్రియంట్స్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, మన హెల్త్‌కి చాలా మంచిగా యూజ్ అయితాయన్నమాట. సో, ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత పిండిలో అయితే కలిపేసాను. అండ్ ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ విధంగా. అలాగే బోన్ హెల్త్‌కి, స్కిన్‌కి, హెయిర్‌కి, ఐకి చాలా మంచిదనమాట ఈ పాలాకు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇన్‌కేస్ మీకు ఇష్టం లేకపోతే ఒకసారి ఇలా చపాతీకైతే ట్రై చేయండి. సో, డెఫినెట్‌లీ మీకైతే ఇష్టం ఉంటుంది. చూసారు కదా! ఇదేమంత కష్టం కూడా కాదు. జస్ట్ అట్లా బాయిల్ చేసి జ్యూస్ చేసుకొని నార్మల్‌గా చపాతీ ఎలా చేస్తామో అలానే మిక్స్ చేసుకొని చేయడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.